హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో డిన్నర్ ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ఎగ్గు ఆలు మిల్ మేకర్ కర్రీ. ఒక సైడ్ బియ్యం పెట్టేసా, ఇంకో స్టవ్ పైన ఎగ్స్ ఉడకబెడుతున్నానండి. మంచి ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎగ్స్ 5 to 8 minutes ఉడకాలండి. ఇంకో సైడ్ అన్నం అయిపోయింది కదా, అది కొంచెం వేడి, మార్నింగ్ అన్నం ఉండే, సో ఆ వేడి అన్నం మీద పెట్టేసా. ఉడికిపోయాయి చూడండి. ఇంకో గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నానండి. అది కొంచెం బాయిల్ అయ్యేదాకా మూత పెట్టేసా. చూడండి, వాటర్ వేడెక్కినాయి. దాంట్లో కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసానండి. ఆలుగడ్డలు ఉడుకుతున్నాయండి. ఒక 50% వరకు ఉడకబెట్టుకోవాలి. మిల్ మేకర్స్ వేసాను, అవి అటు బాయిల్ అవుతున్నాయి. ఇంకో బాండి తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను కదా, ఆ ఎగ్స్ని అందులో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా ఎగ్స్ ఇట్లా వేయించుకుంటే ఎగ్స్కి ఘాటులు పెట్టుకొని వేయించుకోండి. వేగిపోయాయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదే బాండీలో మళ్ళీ ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. అందులోనే కొంచెం మెంతికూర అన్ని కూరల్లో యాడ్ చేసుకోండి. కూర టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఇట్లా పెట్టడం, వాళ్ళు ఎట్లాగో మెంతులకు సంబంధించింది తినరు కదా, సో ఇట్లన్నా మనం పెట్టాలి. అది వేగిపోయిందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. అది వేగాక టమాటా వేస్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మంచిగా ఉడుకుతాయి, మెత్తగా ఉడుకుతుందండి టమాటా. ఇంకా కూరకు సరిపడంత వేసాను నేను, 2 spoons ఏమో వేసాను. సరిపోకపోతే మళ్ళీ చూసి మళ్ళీ వేసుకుందాము. చూసారు కదా, ఉడికిపోయినాయి. మనం ఇంకో సైడ్ ఇంకో పొయ్యి మీద ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని తీసి ఇందులో వేస్తున్నాను. ఆ ఉడకబెట్టిన ఆలుగడ్డ వాటర్ కూడా ఏం పడేయొద్దండి, అవి కూరలో పోసుకోవచ్చు. కొంచెం శనగలు ఉంటే అవి ఉడకబెట్టిన శనగలు వేసాను, మిల్ మేకర్స్ వేసాను. ఈ కర్రీ చపాతి, పూరి బాగుంటుందండి వాటిలోకి. ఈరోజు మేము పూరి చేసుకుందాం అనుకుంటున్నాం. పూరి కోసమే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారు కదా, ఉడికిపోయింది. సారీ అండి, కారం పొడి వేసే క్లిప్ పోయినట్టుంది, డిలీట్ అయిపోయినట్టుంది. కారం పొడి ఒక 2 spoons వేసుకున్నాక కొంచెం అదే ఆలుగడ్డ ఉడకబెట్టిన వాటర్ని పోయాలి. మసాలా వేస్తున్నా, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి మిక్సీ పట్టింది వేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. మళ్ళీ ఒక 5 to 10 minutes ఉడకాలి. చూసారు కదా. ఎప్పుడైనా కూర వండినప్పుడు కొంచెం టేస్ట్ చూడాలండి, చూసినాక మళ్ళీ సరిపోయిందా లేదా చూసేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే తినేటప్పుడు ఉప్పు సరిపోలేదని డైరెక్ట్ వేసుకుంటారు ప్లేట్లోనే. అట్లా చేయొద్దు, హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇక్కడ మనం చెక్ చేసి మనం ఇక్కడ ఉడికేటప్పుడు వేయడం బెటర్ అండి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇంకా పూరీలు చేసుకుంటా అని చెప్పాం కదా, ఇంకా అక్కడంతా అంత నీట్గా చేసేసుకొని మంచిగా ప్రశాంతంగా చేసుకుందామని ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ కడిగేసుకుంటున్నానండి. కానీ ఆడవాళ్ళు చాలా గ్రేట్ అండి, ఎన్ని పనులు అసలు హ్యాండిల్ చేస్తారంటే
ఇంకా అందులో వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా గ్రేట్ అండి. వాళ్ళైతే ఇంట్లో పనులు, బయట పనులు, యూట్యూబ్ చేసేవాళ్ళు కూడా అసలు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళైతే ఈ పనులన్నీ చేసుకుంటూ ఇట్లా వీడియోస్ తీసుకుంటూ చాలా చాలా గ్రేట్. చూసారు కదా అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇంకా తర్వాత స్టవ్ పైన ఇది గిన్నె పెట్టేసేసుకొని ఇంకా పూరీలు చేసేసుకుంటున్నామండి. నేను ఇది స్టార్టింగ్ వీడియోస్ అండి, నాకు ఎట్లా కెమెరా పెట్టాలి ఏంటన్నది నాకు తెలియదు. సో ఇప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి. పూరీలు అయిపోయినాయండి, ఇంకా డిన్నర్ కోసం. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్. ఇంకా మా పిల్లలకి పెట్టేశాను. మా పాప అస్సలు తినదండి, చాలా ఇట్లాంటివి అయితేనే కొంచెం ఎంతో కొంత తింటుంది, కానీ అన్నం అయితే అస్సలు తినదు. మగపిల్లలు ఇద్దరు మంచిగా తింటారండి, వాళ్ళతో ఇబ్బందే ఉండదు నాకు ఫుడ్ విషయంలో. మా చిన్న బాబు అయితే అది ఎంత కారం ఉన్నా అది ఎంత, ఇప్పుడు అగో చూడండి మా పక్కన ఇంకో ఎల్లిపాయ కారం కూడా ఉంది మా ఆయన పక్కన, అది వేసి పెట్టినా కూడా మా చిన్నోడు తింటాడండి. మా పాపతోటే ఇబ్బంది. మా ఆయన అండి